లయోలా హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు కామారెడ్డి పట్టణంలోని లయోలా హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఆటల పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విబి చారి, పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రామ్ గోపాల్, నీరజ, విద్యార్థిని శ్రీ మహి మాట్లాడారు. లయోలా హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకున్న బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణలో మహిళలు అన్ని పండుగల కంటే ఎక్కువగా ఇష్టపడే పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. అండ్ మా టీచర్స్ అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మాతోని పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాం మేము. అండ్ మాకు కూడా ఎంతో ఆనందంగా అనిపించింది ఈ సంబరాలు చేసుకునేందుకు, మాకు సహకరించినందుకు స్కూల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ. బతుకమ్మ సంబరాలను దాన్ని పురస్కరించి మా లయోలా అకాడమీ హై స్కూల్లో ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నాము. ఇందులో మా విద్యార్థులు, మా ఉపాధ్యాయ బృందం, మా కళాశాల యాజమాన్యం అందరూ మాకు చాలా ప్రోత్సహించి చాలా ముందుకు ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మాకు చాలా సహకరించారు. అండ్ మోర్ ఓవర్ మా విద్యార్థులు అండ్ మేము వి ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వి కంటిన్యూ దిస్ ట్రెడిషన్ for the coming years also. Thank you for giving this opportunity for our management from the Loyola Academy also. Clap all of you. యాజమాన్య బృందం, మా ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రియమైన విద్యార్థులకు ఇక్కడ మమ్మలను ఇదంటే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినటువంటి విలేకరులకు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆడపడుచులకు ముఖ్యంగా ఘనమైనటువంటి పండుగ. మన తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడపడుచులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని ఈ బతుకమ్మ పండుగకు ఆడపిల్లలను ప్రతి వారు తమ ఇంటికి తెచ్చుకొని ఘనంగా వారికి బట్టలు పెట్టి, ఒక ఆడపిల్ల ఉంటే ఇంటికి అందమని, అదొక ప్రత్యేకతని, దాన్ని గొప్పగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్వహించుకుంటున్నటువంటి ఈ పండుగను ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా ఈ సంవత్సరం కూడా మరి ఆ పాఠశాలలో కూడా విద్యార్థినులందరూ కూడా ఆడపడుచుల్లాగా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా మరియు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మా పాఠశాలలో ఈరోజు ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలను విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా ఆనందంగా సంబరాలుగా అంబరాలంటే విధంగా జరుపుకొని మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కారకులైనటువంటి మా యాజమాన్య
బృందానికి మరియు మా ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు ఇలా వచ్చి మా సంబరాలను తీసుకుంటున్నటువంటి విలేకరు బృందానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు లయోలా స్కూల్లో మేము తెలంగాణ సంబరాలనే కార్యక్రమం చేసుకున్నాం. ఇందులో బతుకమ్మ సంబరాలలో మా ఉపాధ్యాయులు మరియు మా అందరు టీచర్స్, ఉపాధ్యాయ బృందం మరియు మా పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ పండుగ ఏమో మన తెలంగాణకి ప్రతీక. ఇవే పండుగలని కాదు, ప్రతి పండుగ అనేది మేము తెలంగాణలో వైభవంగా జరుపుకుంటాం. ఈ పండుగ సందర్భంగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. నేను లయోలా స్కూల్ ప్రిన్సిపల్ చారి సార్. ఇవాళ ఇక్కడ బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము ఈరోజు. సో ఇక్కడ పాల్గొన్నటువంటి మా విద్యార్థులు, ఉపాధ్యాయులు, మా యాజమాన్య బృందము అందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నాము. దీనికి పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు మరియు మా యాజమాన్య బృందాలందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలుపుతూ, విలేకరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.